ಒಂದು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. అంటే ఒకటి మనం తెలుసుకోవాలి, ದೇವರು ಬಂದು దేవుడు వచ్చేసి ಈ ಲೋಕಕ್ಕೆ ಬರುವಾಗ ఈ లోకానికి వచ్చేటప్పుడు ತಂದೆಯಾದ ದೇವರು తండ్రి అయిన దేవుడు తన్ను తగ్గించుకుంటాను ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. తగ్గించుకున్నాడు అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ಆತನು ದೇವ ಸ್ವರೂಪನಾಗಿದ್ದರು, ఆయన దేవ స్వరూపిగా ఉన్నా కూడా ದೇವರಿಗಿರುವಂತ ಪದವಿಯನ್ನ దేవునికి ఉండబడిన మహిమను ಬಿಡನು ಎಂದು ಹೇಳದೆ విడిచిపెట్టను అని చెప్పకుండా ತನ್ನನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು తాను తగ్గించుకొని ಈ ಲೋಕದಲ್ಲಿ ఈ లోకంలో ಆತನು ಇಳಿದು ಬಂದನು. ఆయన దిగి వచ్చాడు. ಆಮೇಲೆ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ಅದೇ ದೇವರು అయితే దేవుడు ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಇರಬೇಕಾಗಿತ್ತು. సింహాసనం మీద కూర్చుండవలసి ఉన్నది. ಸಿಂಹಾಸನವನ್ನ ಬಿಟ್ಟು ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ಆತನು ఆయన ಮನುಷ್ಯನು ಎಲ್ಲಿ ಕುಳಿತಿದ್ದಾನೋ మనుషుడు ఎక్కడైతే కూర్చుని ಅಲ್ಲಿ ఉన్నాడో ಆತನು ಇಳಿದು ಬಂದಿದ್ದಾನೆ. అక్కడికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯಾರೇ ಆಗಿರ್ಬೋದು, ఎవరే అయ్యుండొచ్చు, ನಮಗೆ ಕೊಟ್ಟಂತ ಸೀಟನ್ನ తమకి ఇయ్యబడిన స్థానాన్ని ಅವ್ರು ಯಾರು ಬಿಟ್ಕೊಡೋದಿಲ್ಲ. వారెవరు విడిచిపెట్టరు. ಆದ್ರೆ ದೇವರು ಏನು ಮಾಡಿದ ಅಂದ್ರೆ ఆయన దేవుడు ఏం చేశారు అని అంటే ತನ್ನ ಸ್ಥಾನವನ್ನ తన స్థానాన్ని ಆತನು ఆయన ಬಿಟ್ಟುಕೊಟ್ಟ. విడిచిపెట్టి ಆಮೇಲೆ ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಕ್ರಿಸ್ಮಸ್ ಅನ್ನುವಂಥದ್ದು క్రిస్మస్ అనేటువంటి ದೇವರು ನಮ್ಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಬಂದ. దేవుడు మన స్థానంలోనికి వచ్చారు. ಆಮೇಲೆ ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದೇವರು ನಮ್ಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಬಂದ. దేవుడు మన స్థానంలోనికి వచ్చారు. ಆದ್ರೆ ಶಿಲುಬೆ ಅನ್ನುವಂಥದ್ದು సిలువ అనేటువంటిది ದೇವರು ಏನ್ ಮಾಡಿದ ಅಂದ್ರೆ దేవుడు ఏం చేశారు, ತನ್ನ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಿಲ್ಲಿಸಿದ್ದ. తన స్థానంలో మనం నిలబెట్టారు. ಆಮೇಲೆ ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಕ್ರಿಸ್ಮಸ್ ಅಲ್ಲಿ ಕುಳಿತಿದ್ವಿ, మనం ఎక్కడ కూర్చున్నాము, ಪಾಪದ ಕೆಸರಲ್ಲಿ ಕುಳಿತಿದ್ವಿ, పాపపు బురదలో మనం కూర్చుండేవారము, ತಿಪ್ಪೆಯಲ್ಲಿ ಇದ್ವಿ, దిబ్బలో మనం ఉండేవారం. ಅಲ್ಲಿ ಬಂದ ಆತ అక్కడికి వచ్చాడు ప్రభు, ಮಣ್ಣಿಗೆ ಬಂದ. మట్టి భూమి మీదకి వచ్చాడు. ಅದು ನಮ್ಮನೆಯಲ್ಲಿ ಇಟ್ಟ, అయితే మనల్ని ఎక్కడ కూర్చుండబెట్టాడు, ತನ್ನ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಕುಳ್ಳಿರಿಸಿದ. సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అమ్మాయి ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯೇಸು ಸ್ವಾಮಿ యేసయ్య ಈ ಲೋಕದಲ್ಲಿ ಜನಿಸಲಿಕ್ಕೆ ಕಾರಣ ఈ ಏನಂತಂದ್ರೆ లోకంలో జన్మించడానికి కారణం ఏమంటే ನೀನು నువ్వు ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಇದ್ದರು ఈ భూమి మీద ఉన్నా ನೀನು ಉನ್ನತದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಳ್ಳಬೇಕೆಂಬ ಆಸೆ. నువ్వు ఉన్నతంలో కూర్చుండాలి అనే ఒక ఆశ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈಗ ನೀವು ಕುಳಿತುಕೊಂಡಿದ್ದೀರಾ, ఇప్పుడు మీరు కూర్చుని ఉన్నారు, ಚೇರಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡಿದ್ದೀರಾ. చైర్ లో కూర్చుని ఉన్నారు. ಈಗ ನಿಮ್ಮ ಕಾಲು ಎಲ್ಲಿದೆ? అయితే మీ కాళ్ళు ఎక్కడ ఉన్నాయి? ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ರಿ. ಎಲ್ಲಿದೆ? ಕೆಳಗೆ ಅಂದ್ರೆ ಭೂಮಿ ಮೇಲಿದೆ. భూమి మీద ఉంది. ಹಾಗಾದ್ರೆ అయితే ನೀವು ಕೂತ್ಕೊಂಡಿದ್ದೀರಾ మీరు కూర్చొని ఉన్నారు ದೇವರ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ. దేవుని యొక్క ದೇವರ ವಾಕ್ಯ సింహాసనం. ಹೇಳುತ್ತೆ, దేవుని వాక్యం సెలవిస్తుంది, ಭೂಮಿಯು భూమి ಆತನ ಪಾದಪೀಠ, ఆయన యొక్క పాదపీఠం, ಆಕಾಶವು ఆకాశము ಆತನಿಗೆ ಸಿಂಹಾಸನ, ఆయన యొక్క సింహాసనం, ಭೂಮಿಯು భూమి ಆತನ ಪಾದಪೀಠ. ఆయన పాదపీఠము. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಂದರೆ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಕೂರಿಸಿದ್ದಾನೆ. సింహాసనం మీద మిమ్మల్ని కూర్చుండబెట్టి ఉన్నాడు. ಪಾದಪೀಠ ಎಲ್ಲಿದೆ? పాదపీఠం ఎక్కడ ఉంది? ಭೂಮಿಯ ಮೇಲೆ ಇದೆ. భూమి మీద ఉంటున్నది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಒಂದು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು, ఒకటి తెలుసుకోవాలి, ಕಾಲು ಮಾತ್ರನೇ ಭೂಮಿ ಮೇಲೆ ಇದೆ. కాళ్ళు మటుకే భూమి మీద ఉన్నాయి. ಆ ಕಾಲು ಯಾಕೆ ಭೂಮಿ ಮೇಲೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ? ఆ కాళ్ళు ఎందుకు భూమి మీద ఉంచి ఉన్నారు? ಸೈತಾನನ ಸಕಲ ಬಲವನ್ನ ತುಳಿಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ, సాతాను యొక్క ప్రతి బలమును తుక్కి వేయడానికి, ಸಭೆಯ ಕಾಲ ಕೆಳಗಡೆ సంఘం యొక్క కాళ్ళ కింద ಸಮಸ್ತ ಬಲವನ್ನು, ಸೈತಾನನ ಸಮಸ್ತ ಬಲವನ್ನು సాతాను యొక్క సమస్త బలాన్ని ದೇವರು దేవుడు ಎಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ ఎక్కడ ಅಂತಂದ್ರೆ ఉంచి ఉన్నారు? ಸಭೆಯ ಪಾದ ಕೆಳಗಡೆ ಇದೆ. సంఘం యొక్క పాదముల కింద ಹಲ್ಲೆಲೂಯಾ. ನೀನು ಪಾದ ಕೆಳಗಡೆ ಇದೆ. పాదముల కింద ఉంటున్నది. ಏನಿದೆ ನೀವು ಪಾದ ಕೆಳಗಡೆ? పాదముల కింద ఏముంటున్నది? ಸೈತಾನನ ಸಕಲ ಅಧಿಕಾರ ನಿಮ್ಮ ಪಾದದ ಕೆಳಗೆ. సాతాను యొక్క ప్రతి అధికారం మీ కాళ్ళ కింద ఉంటుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೀವು ಎಲ್ಲಿದ್ದೀರಾ? మీరు ఎక్కడ ఉన్నారు? ಈಗ ಎಲ್ಲಿದ್ದೀರಾ? ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ನೀವು ಭದ್ರಾವತಿಯಲ್ಲಿ ಇದ್ದೀರಾ? మీరు భద్రావతిలో ఉన్నారా? ನೀವು ಎಲ್ಲಿದ್ದೀರಾ? మీరు ఎక్కడ ఉన్నారు? ದೇವರ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಇದ್ದೀರಾ. దేవుని సింహాసనం మీద కూర్చుని ಹಲ್ಲೆಲೂಯಾ. ఉన్నారు. ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ క్రీస్తుతో ನೀವು ಆತನ ಬಲಪಾರ್ಶ್ವದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡಿದ್ದೀರಾ. ఆయన కుడి పార్శ్వమందు మీరు కూర్చొని ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯೇಸು ನಿಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. యేసయ్య మీ పక్కలోనే ఉన్నారు. ಆಮೆನ್. ಆಮೆನ್. ಕ್ರಿಸ್ಮಸ್ ಅಂತ ಅಂದ ಕೂಡಲೇ అంటే క్రిస్మస్ అన్న వెంటనే ನೀವು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು, మీరు తెలుసుకోవాలి, ಈ ಯೇಸು ఈ యేసయ్య ನನ್ನ ಸ್ಥಾನಕ್ಕೆ ಇಳಿದು నా ಬಂದಿದ್ದಾನೆ. స్థానంలోనికి ఆయన దిగి వచ్చారు. ಗುಡ್ ಫ್ರೈಡೆ ಅಂದ ತಕ್ಷಣ గుడ్ ఫ్రైడే అన్న వెంటనే ನೀವು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು, మీరు తెలుసుకోవాలి, ಆತನ ಸ್ಥಾನದಲ್ಲಿ ఆయన యొక్క స్థానంలో ನನ್ನನ್ನು ಕೂರಿಸಿದ್ದಾನೆ. నన్ను కూర్చుండబెట్టారు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸಿಂಪಲ್ హల్లెలూయా. ಇಷ್ಟೇ. ಓಕೆ, ಆತ ನಿಷ್ಕಳಂಕನಾಗಿದ್ದಾನೆ. ఆయన నిష్కళంకుడై ఉంటున్నాడు. ತಂದೆಯಾದ ದೇವರು తండ్రి అయిన ತನ್ನ ಒಬ್ಬನೇ దేవుడు ಮಗನನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟ. తన ఒక్కడే కుమారుని పంపించాడు. ಕಳಿಸಿಕೊಡುವಾಗ పంపించేటప్పుడు ತನ್ನ ಪ್ರೀತಿ ಎಂತದ್ದು ಎಂಬುದಾಗಿ తన ప్రేమ ఎలాంటిది అని ವ್ಯಕ್ತಪಡಿಸಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ చూపించడానికి ಮಗನನ್ನೇ ಕೊಟ್ಟುಬಿಟ್ಟು కుమారునే ఇచ్చేశాడు. ಹಲವರು ಏನ್ ಮಾಡಿದಂದ್ರೆ దేవుడు ఏం చేశారు? ನಮ್ಮೆಲ್ಲರ ಮೇಲೆ ಪ್ರೀತಿ మన ಇಟ್ಟಿದ್ದಾರೆ. అందరి మీద ప్రేమ ఉంచారు. ನಿಜವಾಗ್ಲೂ ನೀನು ನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡೋದಾದ್ರೆ నిజంగా నువ్వు నన్ను ప్రేమించేదైతే ನನಗೆ ಏನ್ ಕೊಡ್ತೀಯಾ ಹೇಳು? నువ్వు నాకేం ఇస్తావు చెప్పు, ಏನ್ ಕೊಡ್ತೀಯಾ ನೀನು నువ్వేం చేస్తావు ಅಂತಂದ್ರೆ అని అంటే ದೇವರು ఏం చెప్తారంటే, ಪ್ರೀತಿ ಮಾಡುವಂತ నేను ನನ್ನ ప్రేమించేటువంటి ಮಗನನ್ನೇ ನಾನು ನಿನಗೋಸ್ಕರ నా కుమారునే నీ కొరకు నేను
ఇస్తాను. హల్లెలూయా. ನನ್ನ ಮಗನನ್ನೇ ನಾನು ಕೊಡ್ತೇನೆ. నా కుమారునే నీకు ఇస్తాను. ನಿನ್ ಮೇಲೆ ನನ್ನ ಪ್ರೀತಿ ಇದೆ ಅನ್ನೋದು ಸಿದ್ಧಾಂತ ಪಡಿಸ್ಲಿಕ್ಕೆ ನಾನು ಕೊಡ್ತೀನಿ. నీ మీద ప్రేమ ఉంది అని చూపించడానికి నా కుమారునే నేను ఇస్తాను. ಅದಕ್ಕೆ ದೇವರ ಪ್ರೀತಿ ಸ್ವರೂಪಿ. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి అంటున్నాడు. ಮನುಷ್ಯನ ಹಾಗೆ ಅಲ್ಲ ಪ್ರೀತಿ. మనుషుల వలె ప్రేమ కాదు ఆయనది. హల్లెలూయా. ನಮ್ಮಲ್ಲಿ ಯಾವ ಒಳ್ಳೆತನ ನಮ್ಮಲ್ಲಿಲ್ಲ. ఏ మంచితనం కూడా మనలో లేదు. ಆದರೂ అయినా ಆತನು ఆయన ನಮಗೋಸ್ಕರವಾಗಿ మన కొరకు తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఈ ಹಾಡನ್ನು ಹಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ఈ పాటను పాడుతూ ನನ್ನ ఉన్నాను. ಒಳಗೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಮಾತನಾಡ್ತಿದ್ದಾರೆ. పరిశుద్ధాత్మ దేవుడు నాలో మాట్లాడుతూ ఉన్నాడు. ಒಂದು ವೇಳೆ ఒకవేళ ನಿನ್ನ ವೈರಿ ಬಂದು ನಿನ್ನ ಮುಂದೆ ನಿಂತರು, నీ శత్రువు వచ్చి నీ ఎదుట నిలబడినా ನೀನು నువ్వు ಅವರ ಪಾದವನ್ನ ತೊಳಿಲಿಕ್ಕೆ ನೀನು ಸಿದ್ಧವಾಗಿದ್ಯಾ? వారి పాదములు కడగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ನೀನು ಸಿದ್ಧವಾಗ್ತೀಯಾ? నువ్వు సిద్ధపడతావా? ಎಂತವರೇ ಆಗಿರ್ಬೋದು, వారు ఎలాంటివైనా సరే ನೀನು ಸಿದ್ಧವಾಗ್ತೀಯಾ? నువ్వు సిద్ధపడతావా? ನಾನು ಆಗ ಕರ್ತನಿಗೆ ಹೇಳಿದೆ, నేను అప్పుడు ప్రభుతో అన్నాను, ನಿಜ ಸ್ವಾಮಿ, నిజమే దేవా, ನೀನು ಏನ್ ಹೇಳ್ತೀಯೋ, నువ్వు ఏదైతే చెప్తావో ಯಾರೇ ಆಗಿರ್ಬೋದು, అది ఎవరే ನನಗೆ ಎಷ್ಟೇ ಕೇಡು ಬಗೆದಿರ್ಬೋದು, నాకు ఎంతే చెడు ನನಗೆ చేసి ವಿರುದ್ಧವಾಗಿ ಏನೇ నాకు ಮಾತನಾಡಿರ್ಬೋದು, విరుద్ధంగా ఏమీ ಅಂತವ್ರು మాట్లాడతావు ಬಂದು ನನ್ನ ಮುಂದೆ ನಿಂತ್ರೆ అలాంటి వాళ్ళ ఎదుటికి వచ్చి ನೀನು ಅವ್ರ నిలబడినా, ಪಾದವನ್ನು ತೊಳೆಯುತ್ತಂದ್ರೆ నువ్వు వారి పాదములు కడుగు ನಾನು అంటే ತೊಳಿಲಿಕ್ಕೆ ನಾನು నేను ಸಿದ್ಧವಾಗಿದ್ದೇನೆ. కడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని. హల్లెలూయా. హల్లెలూయా. ಯಾಕಂದ್ರೆ ఎందుకు అని అంటే ನನ್ನಲ್ಲಿ ಯಾವ ಒಳ್ಳೆತನ ಇಲ್ಲ ಅಂದ್ರೂ నాలో ఏ మంచితనం లేకున్నా ನನಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ಯಾ నువ్వు ಅಂತ నా కొరకు ప్రాణం ఇచ్చి ఉన్నావు ఈ అని అంటే, ಲೋಕದಲ್ಲಿ ఈ లోకంలో ನಿನಗೋಸ್ಕರ ಅಷ್ಟು ಮಾಡದೇ ಇದ್ರೆ నీ కొరకు నేను అంతా కూడా చేయలేకపోతే ನಾನು ಹುಟ್ಟಿನ ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. నేను పుట్టి కూడా ఏ ప్రయోజనం లేదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಒಂದು ಹೇಳ್ತೀನಿ ನೋಡಿ, ఒకటి చెప్తాను చూడండి. ಕ್ರಿಸ್ಮಸ್ ಬರುವಾಗಲ್ಲ క్రిస్మస్ వచ్చినప్పుడు ಒಳ್ಳೆ ವಸ್ತ್ರಗಳನ್ನು ಧರಿಸಿಕೊಳ್ತಿದ್ದೆ, మంచి వస్త్రం ధరించుకుంటూ ఉన్నావు, ಒಳ್ಳೆ ಅಡಿಗೆನ ಊಟ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. మంచి ಆಹಾరం భుజిస్తూ ఉన్నావు. ಅದು ದೇವರು ನಮಗೋಸ್ಕರ ಎಲ್ಲ ಮಾಡಿದ್ದಾನೆ. అయితే దేవుడు మన కొరకు అన్ని చేసి ಈ ఉన్నాడు. ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో ಎಷ್ಟು ಅಪಾಯಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿದ್ದಾನೆ. ఎన్ని ఆపదల నుండి మనం రక్షించి ఉన్నాడు. ಕೂದಲಿ ಎಳೆಯುವುದ ಒಳಗೆ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿದ್ದಾನೆ. ఎంటుకలు లాగే లోపలనే ప్రభు మమ్మల్ని కాపాడి ఉన్నాడు. ಎಷ್ಟು ಅದ್ಭುತವಾಗಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ್ದಾನೆ. ఎంత అద్భుతకరంగా మమ్మల్ని నడిపించి ఉన్నారు తెలుసా? ಒಂದ್ಸಾರಿ ಗಾಡಿಯಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇರ್ತೀನಿ, కొన్నిసార్లు బండిలో ప్రయాణిస్తూ ఉన్నారు. ಎಷ್ಟೋ ಸಾರಿ ఎన్నో ಅಪಘಾತಗಳಿಂದ ದೇವರು ತಪ್ಪಿಸಿದ್ದ. అపఘాతముల నుండి ప్రభు రక్షించి ఉన్నాడు. ಆದ್ರೆ ಇದೆಲ್ಲ ಯಾಕೆ ಆತನ ನಾವು ನಿಮಗೋಸ್ಕರವಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ. ఎందుకు ఇవన్నీ కూడా ప్రభు మీ కొరకు చేస్తూ ఉన్నారు? ಆತನ ಹೇಳೋದು ಏನಂತಂದ್ರೆ, ఆయన చెప్పేది ఏమంటే, ನಾನು ನಿನ್ನ ರಕ್ಷಕನು, నేను నీ రక్షకుడిని, ನಾನು ನಿನ್ನ ರಕ್ಷಕನು. నేను నీ రక్షకుడిని. ರಕ್ಷಕನು ಅಂತಂದ್ರೆ రక్షకుడు అని ನಾನು ನಿನ್ನನ್ನು ಪಾರು ಮಾಡುವವನು, నేను నిన్ను కాపాడే ನಿನ್ನನ್ನು దేవుడు, ಕಾಪಾಡುವವನಾಗಿದ್ದೇನೆ, ನಿನ್ನನ್ನು ರಕ್ಷಿಸುವಾತನಾಗಿದ್ದೇನೆ, రక్షించేవాడనై ಅಪಾಯದಿಂದ ತಪ್ಪಿಸುವವನಾಗಿದ್ದೇನೆ, ఆపద నుండి తప్పించేవాడనై ನಿನಗೆ ಜೀವ ಕೊಡುವವನಾಗಿದ್ದೇನೆ, జీవమునిచ్చేవాడనై ಮರಣ ಭಯದಿಂದ ಬಿಡುಗಡೆ మరణ ಮಾಡುವವನಾಗಿದ್ದೇನೆ. భయం నుండి విడిపించేవాడనై ఉంటున్నాను. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. మిమ్ములను ಸಕಲ ವಿಧವಾದಂತ ప్రతి విధమైన ಕೇಡಿನಿಂದ ఆపదల నుండి ತಪ್ಪಿಸಲಿಕ್ಕಾಗಿಯೇ తప్పించడానికి ಒಬ್ಬ ರಕ್ಷಕನು ఒక ಈ రక్షకుడు ಭೂಮಿಯ ಮೇಲೆ ఈ ಹುಟ್ಟಿದ್ದಾನೆ. భూమి మీద జన్మించాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈ ಕ್ರಿಸ್ಮಸ್ ಅಲ್ಲಿ ఈ క్రిస్మస్ లో ನೀವು మీరు ನಿಮ್ಮನ್ನು ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ, మిమ్ములను మీరు ఎంతగా తగ్గించుకోవాలి, ಅಷ್ಟು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳಿ. అంతగా దేవుని సముఖంలో ನೀವು తగ్గించుకోవాలి. ಮನುಷ್ಯರ ಮುಂದೆ ತಗ್ಗಿಸಿಕೊಂಡ್ರೆ మీరు మనుషుల ఎదుట తగ్గించుకుంటే ದೇವರ ಮುಂದೆ ಹೆಚ್ಚಿಸಿಕೊಳ್ಳಲ್ಪಡುತ್ತೀರಿ. దేవుని ఎదుట హెచ్చింపబడతారు. ಅಲ್ಲಿ ಇವತ್ತು ನಾವು ಇರ್ತೇವೆ, అంటే ఈ రోజు మనం ఉంటాం, ನಾಳೆ ಇರೋದಿಲ್ಲ, రేపు రోజు మనం ನಾಳೆ ఉంటాం. ನಮ್ದಲ್ಲ ಅದು. రేపు మంది కాదు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಮನುಷ್ಯನ ಜೀವಿತ మనుషుని యొక్క ನೀರಿನ జీవితం ಮೇಲೆ ಗುಳ್ಳೆಯಾಗಿದೆ. నీరిన మీద ఒక పుల్లవలే. ಯಾವಾಗ ಅದು ಏನಾಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ఏ రోజు ఏమవుతుందో మనం ಇಲ್ಲ, చెప్పలేము. ದೇವ್ರ ಬರೋಣ ಯಾವಾಗ ಬೇಕಾದ್ರೂ ಬರ್ಬೋದು. అది దేవుని రాకడ ఎప్పుడైనా ఉండొచ్చు. ಅಲ್ಲ, ದೇವರ ಹಾಗೆ అది దేవుడు ఆ విధంగా ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವುದನ್ನ దేవుడు విధంగా తగ్గించుకోవడానికి ನೀವು ಕಲ್ತುಕೊಳ್ಳಿ. మనం మీరు నేర్చుకోవాలి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಓಕೆ, ಆತನ